మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ, కేంద్ర భద్రతా బలగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించాయి. భద్రాచలం, పాడేరు లాంటి అటవీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రజాప్రతినిధులు అటవీ ప్రాంతాల్లో పర్యటించవద్దని అధికారులు హెచ్చరించారు. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ, కేంద్ర భద్రతా బలగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించాయి. భద్రాచలం, పాడేరు లాంటి అటవీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రజాప్రతినిధులు అటవీ ప్రాంతాల్లో పర్యటించవద్దని అధికారులు హెచ్చరించారు. రెడీగా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లకు నిరసనగా నేడు మావోయిస్టులు అయితే బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అనిల్, ఇప్పటికే మారేడుమిల్లి అడవుల్లో జరిగినటువంటి ఎదురుకాల్పులపై అటు సుప్రీంకోర్టులో ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఈ నెల అంటే ఈ రోజు బంద్కు కూడా పిలుపునివ్వడంతో అటు ఏదైతే ఆంధ్ర, ఒడిశా, అటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా ఏఓబి పోలీసులు అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నెల 18న ఏదైతే పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఏఓబి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జోగారావు అలియాస్ టెక్ శంకర్ తో పాటు సుమారు 13 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనే కాల్పులపై దేశ రాజధానిలోనూ అటు ఆందోళనలు జరిగాయి. ఎదురుకాల్పులకు నిరసనగా కూడా ఇటు మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులకు ఏఓబిలోకి ప్రవేశించారనే నిఘా వర్గాల హెచ్చరికలతో కూడా ఇటు పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న ఏఓబిలో ఉదయం నుంచి కూడా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీసు యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బంద్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అటు మన్యం మీదుగా ఇటు ఏదైతే భద్రాచలం, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. రాత్రిపూట నడిచే బస్సు సర్వీసులను కూడా రద్దు చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక సీలేరు మీదుగా వెళ్ళేటువంటి భద్రాచలం వెళ్లే బస్సు సర్వీసులను కూడా డిసెంబర్ 1వ తారీఖు వరకు కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాత్రి బస్సు సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తూ పగటిపూట సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బంద్ నేపథ్యంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు, ఇది భద్రతా బలగాలు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చింతూరు, వాగేడు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి తగు సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలోనే పోలీసుల అనుమతి లేనిది ప్రజాప్రతినిధులు ఎవరు బయటికి రావద్దని చెప్పేసి ఇప్పటికే వారందరికీ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వారాంతపు సంతల్లో కూడా ప్రత్యేకంగా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 4 రోడ్ల కూడలుగా ఉన్నటువంటి సంతలు, మారుమూల గ్రామాలను కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. మారుమూల గ్రామాల నుంచి సంతకు వచ్చే వాహనాలను తిరుగు ప్రయాణం అయినప్పటికీ ప్రయాణికులు లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మావోయిస్టు బంద్ నేపథ్యంలోనూ ఇటు అయితే నైట్ సర్వీసులతో పాటు అటు అంటే వాహనాల్లో వెళ్లే వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే బారికేట్లను ఏర్పాటు చేసి వారందరినీ కూడా తనిఖీ చేస్తున్నారు. ఇక భద్రాచలం, విశాఖపట్నం వెళ్లేటువంటి అంటే రహదారి మధ్య కావచ్చు, ఇటు భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్ సర్వీసులను పూర్తిగా ఈ రోజు మాత్రం రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. డే సర్వీసులు మాత్రమే పునరుద్ధరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘాలు అయితే ఏర్పాటు చేసామని పోలీసు అంటే భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం మాత్రం అటు మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పటికే అంటే ఈ రోజు బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలోనే ఈ భద్రత అయితే కొనసాగుతుంది. అనిల్, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.